35వ రోజు అందరూ దైవ సన్నిధికి రండి, ప్రార్థన చేద్దాం. కృపమైన దయమైన రక్షకానికి స్తోత్రాలు. శిలువ సేవల ధ్యాన కోడిక 35వ రోజు కొనసాగుతూ ఉంది. బిడ్డలను ప్రేమించండి, ఆశీర్వదించండి. దైవ సన్నిధికి ఆకర్షితులై అనునిత్యము వస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చివరి భాగంలో ఉన్నాం. ఇంకా 4 దినాలే ఉన్నాయి. ఈ కూడికలు ఎవరు పోగొట్టుకోకుండా బిడ్డలు వేగిరమే ఇచ్చేసి ఆయన నామాన్ని ఘనపరిచే వారిగా ఉంచమనిగా ఆద్యంతము మీ సన్నిధి మాకు దయచేయవలసిందిగా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ నామానికి స్తోత్రం. కొంచెం ముందుకు రండమ్మా. మీరు ఉన్నారుగా, మీరు 2 లైన్లు ముందుకు రండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఇంకా ముందుకు రండమ్మా. ఇక్కడ ఈ లైన్ ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము వస్తున్న మీ అందరికీ కూడా యేసు దేవుని పరిశుద్ధ నామములో ప్రేమ వందనాలు. మన ఎవరి బిడ్డలు చాలా చక్కగా ప్రత్యేకంగా వస్తున్నారు, ముందుగా కూడా వస్తున్నారు. నేటికి ఇది 35వ రోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక. కేవలం ఇంకా 4 దినాల్లో శ్రమల ధ్యాన కూడికలకు సమాప్తి ఉంటుంది, పరిసమాప్తం అవుతుంది. ఈ సంవత్సరానికి ఎంతో చక్కగా వాక్యానికి వస్తున్న మీ యొడల దయామయుడు కృపామయుడైన యేసు ప్రభు తన అత్యధికమైన ప్రేమ కారణను కుమ్మరించుగాక. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి 12వ అధ్యాయం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నును త్రుంచసాగి పరిశీలన చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయించున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తాను తనతో కూడా వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేరా? అతను దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని
మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధులైన తండ్రి ఈ వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. నాగమణి చిన్న ప్రార్థన చేయి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు మనం ఈ మధ్య ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకరోజట యేసు ప్రభు విశ్రాంతి దినం, ఆ రోజున పంట చేలో వెళుతూ ఉన్నారు. ఆయన వెంట శిష్యులు కూడా వెళుతూ ఉన్నారు. విశ్రాంతి దినం, ప్రభు దినం, అది పరిశుద్ధ ఆదివారం. అయితే శిష్యులకు ఆకలి పంట చేల మధ్యలో నుంచి వెళుతూ వెన్నులు తుంచి తింటున్నారట ఆకలి తీర్చుకోవడానికి. వెన్నులు ఉంటాయి కదా, ఒక్కొక్క వెన్ను తుంచి లోపల ఉన్న రుద్రాలు తినసాగుతూ ఉన్నారు. పరిచయులు అది చూశారు. ప్రతిదానికి కామెంట్ చేయడమే పరిచయుల యొక్క నైజం. యేసు ప్రభుని మాటి మాటికి కామెంట్ చేస్తూనే వారి జీవిత కాలం గడిచిపోయింది. ఇదే సిలువ వేయడానికి మార్గాన్ని సరిచేసుకున్నారు వాళ్ళు. ఆయన మీద తప్పుడు మోపాలి, నేరాలు మోపాలి, సిలువ వేయాలి. ఇది వారి అభిమతం. పరిచయులు అంటున్నారు, ఇదిగో అక్కడ యేసు ప్రభువు దేవి లేదు, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యుడు చేయించు ఉన్నారు. అంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా. ఒకరి చేలో ఉన్న పంట వెన్నులు కూడా తీసుకొని తినకూడదు కదా.
విశ్రాంతి దినాన్ని నీ శిష్యులు ఏం చేస్తున్నారో చూడు అనగానే యేసయ్య జవాబు చెప్పడంలో చాలా ఖండితంగాను జ్ఞానయుక్తంగాను ఉంటుంది. ఆయన తన మాటల్లో ఎక్కడ ఎవరికి దొరికిన ఆధారాలు లేవు. ఆయన అంటున్నాడు, మీరు ఒకసారి దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తాను తనతో ఉన్నవారు కూడా ఆకలిగా ఉన్నారు. దావీదు గబగబా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. తన వారందరినీ తీసుకుని అక్కడ యాజకుని బల్ల మీద ఉండేటువంటి రొట్టెలు, సముఖపు రొట్టెలు తినలేదా? అది విశ్రాంతి దినం కాదా? యాజకుని బల్ల మీద రొట్టెలు తినతగునా? యాజకులు విశ్రాంతి దినములో దేవాలయంలో ప్రవేశించి విశ్రాంతి దినమును ఉల్లంఘించలేదా? యాజకులే తప్ప సముఖపు రొట్టెలు ఇంకెవరూ తినకూడదు. అది యాజకుడు ఆ రొట్టెల్ని స్వీకరించాల. యాజకుడు తినవలసిన వాటిని కూడా మహారాజు తినేయలేదా? దాన్ని ఏమంటారు అంటే యాజకుడు రాజు కన్నా కూడా ఎక్కువ. ఇప్పటికీ కూడా పోప్ గారు ఆ దేశంలో రాజు కన్నా, మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కన్నా, ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పోపు. అలాగే యాజకుడు మాత్రమే తినవలసిన రొట్టెలని రాజుగారు తన పరివారం తినలేదా? ఆ విశ్రాంతి దినమున దేవాలయంలో మీరంతా ఉల్లంఘించలేదా అని, అలా ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమును చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు కన్ఫామ్డ్గా చెబుతున్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినాల్లో దేవుడు తన అధికారాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని దేవాలయం కంటే గొప్పవాడు ఆయన. హస్తకృత్యమైన దేవాలయం కంటే గొప్పవాడైన నేనున్నాను అని అర్థం. పాడతారు కదా పాట, ఆలయం కన్నా శ్రేష్ఠుడు అని. అదే దాని అర్థం. అని అది మొదటిసారిగా వారికి చెప్పి తర్వాత మొట్టమొదటి ప్రిన్సిపల్ చెప్తున్నారు. గమనించండి, 12వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో మోచ చేయగలవాడు ఒకడు ఉండేను. చాలా బాగుంది. యేసుప్రభు వారి దృష్టి ఆ మోచ చేయి వాడి మీద పడింది. చూడండి, యేసుప్రభు యొక్క కరుణ, దయ. సమాజ మందిరంలోకి వచ్చిన వారిలందరిలో మోచ చెయ్యి ఊరుతా ఉండప, బహుశా పెరాలసిస్ అయి ఉండొచ్చు. యేసయ్య దృష్టి సమాజంలో అందరినీ చూస్తూ ఆయన మీద పడింది. అప్పుడు యేసు ప్రభుని గమనిస్తున్నారు వారు ఆయన మీద నేరము మోపవలెనని. చూడండి సందర్భాలు ఎలా ఉన్నాయో. సిలువకు అప్పగించడానికి నేరారోపణ, విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా? వెంటనే యేసు ప్రభు వారు ఆయన్ని స్వస్థపరుస్తున్నాడని ఊహించారు. విశ్రాంతి దినమున స్వస్థపరచవచ్చా? విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా అనగానే యేసు ప్రభు వారు 11వ వచనంలో మంచి జవాబు చెప్తున్నారు. అందుకు ఆయన, మీలో ఏ మనుష్యునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? చూసారండి, జవాబు చూసారా?
నీకు గొర్రె ఉంది, ఆ రోజు విశ్రాంతి దినం, నీ గొర్రె అక్కడున్న గొయ్యిలో పడిపోయింది, నువ్వు తీవా? విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా, మరి నీవు నీ గొర్రెను రక్షించవా? గొర్రె కంటే మనుష్యుడు శ్రేష్ఠుడు. ఇది ప్రిన్సిపల్ నెంబర్ 1. గొర్రె కంటే మనుష్యుడు శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనిషిని నీ చెయ్యి చాపు ఊట చేయగల వారికి అంటున్నాడు, నీ చెయ్యి చాపు. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అద్భుతమండి, చేతులు బాగైపోయినాయి. ఒక్క మాటలోనే, యేసయ్య మాటలోనే స్వస్థతను చూశారు వారంతా. అంతటి పరిచయులు బయటికి వెళ్ళిపోయారు. గబగబా కోపం వచ్చి బయటికి వెళ్ళి ఎలాగో సంహరించుమా అని విరోధంగా ఆలోచన చేస్తున్నారు. బయట గుమిగూడారు, ఎలా చంపుతావేంది? విశ్రాంతి దినాన్ని ఏం పని చేయకూడదంటే ఆజ్ఞను అతిక్రమించాడు కదా అని ఆలోచన చేస్తుంటే యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. ప్రభు ఆశ్చర్యకరుడయ్యింది కూడా ఇలాంటి వాటిలో తలదొరచకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. లాజరును బ్రతికించినటువంటి దేవుడు, ఎన్నెన్నో అద్భుతాలు చేసిన దేవుడు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయినాడు? వారితో వాదించడమేలా, వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేనే తప్పుకుందామని ఆయన గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయినాడండి. ఇది యేసయ్య జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు. విశ్రాంతి దినమున బాగు చేశాడు ఊట చేయగల వారికి. అటువలే మరొక ప్రిన్సిపల్ 22వ వచనంలో ఉంది. దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడును. చూడండి, మూడు విషయాలు ఉన్నాయి ఈ అబ్బాయికి, యవనస్తుడికి. దయ్యం పట్టింది, గుడ్డివాడు, మోగవాడు. ఈ మూడు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఈ మూడు డెఫిషియన్సీస్ అంటాం. డెఫిషియన్సీ, లోపాలు. మొదటి లోపము దయ్యం పట్టి ఇష్టానుసారంగా వాగుతూ ఉన్నాడు. రెండవ లోపము గుడ్డివాడు. మూడవ లోపము మోగవాడు. చూడలేడు, మాట్లాడలేడు. పైగా దయ్యం బట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాణిని స్వస్థపరిచినందువల్ల ఆ మగవాడు మాట్లాడుటకు శక్తిని చూపును గలవాడయ్యాడు. చూశారండి, అందుకు ప్రజలందరూ విస్మయం పొందినారు. చాలా మంది ఈయన దావీదు కుమారుడు కదా అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇది రెండవ సంఘటన. అలాగే ఇంకా మనుషులు ఇబ్బందికరంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెప్పిన మరొక సత్యవాక్యం 35వ వచనం చూద్దాం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సజ్జనుడు అంటే మంచివాడు, రైట్. మంచివాడికి మంచి ఆలోచనలు వస్తాయి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి సద్విషయం అంటే మంచివాడు. సజ్జనుడు అంటే మంచివాడు, అంటే మంచివాడికి మంచి మాటలే వస్తాయి. చూడండి, మంచి ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుందండి. మంచివాడు సజ్జనుడు. సద్విషయాలు, మంచి మాట, మంచివాడికి మంచి మాటలే వస్తాయి. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మన మాటల గురించి మనం లెక్క చెప్పాలంటండి. 1 minute అమ్మా. విమర్శ దినం, జడ్జిమెంట్ అంటారు.
భూమి మీద నువ్వు మాట్లాడిన ప్రతి మాట గురించి లెక్క చెప్పాల్సి వస్తుంది. భయపడాలి మనం ఈ మాట వింటున్నప్పుడు. దేవునికి లెక్క అప్పచెప్పాలి. విమర్శ దినం అంటే జడ్జిమెంట్ అన్నమాట, తీర్పు దినం. నీ మాటల గురించి నువ్వే లెక్క చెప్పాలి ఆయన దగ్గర. నీ మాటలను బట్టి నీతివంతుడు అని చూడండి, నీ మాటలను బట్టి నీతివంతుడు అని తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి అపరాధి అని. చూడండి, ఏదో దొంగతనమో ఇంకోటో చేసి అపరాధం కాదండి. నీ మాటలను బట్టి కూడా, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి కూడా తీర్పు ఉన్నది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు మన జీవితాల్లో. అందుచేత నీ ఏం మాట్లాడేవో దాని గురించి తీర్పు ఉందండి. ఎదురు చూస్తుంది తీర్పు మన కోసం. ఒకవేళ చెడ్డ కార్యాలు అనుకుంటున్నారేమో, అలా కాదండి. అన్ని కార్యాలు, నీ చేతలు, నీ మాటలు, నీ విధానం అన్నిటికీ అక్కడ తీర్పు దినాన అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ భూమి మీద నేను ఎవరిని గురించి అయినా ఎవరిని అనుకున్న పర్వాలేదు, అన్నా నన్ను ఎవడేం చేయలేడు, నేను ఎట్లా మాట్లాడినా పర్వాలేదు అనుకుంటున్నావు. భూమి మీద ఉన్నంతకాలం ఆ భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ మాట్లాడే ప్రతి మాట గురించి లెక్క చెప్పాలంటండి. ఏమని మాట్లాడావు నీ సహోదరుణ్ణి, ఏమని మాట్లాడావు నీ సహోదరిని, నీ మాటలు ఎలా ఉన్నాయి దానికి చెప్పు జవాబు అంటాడు విమర్శ దినాన. ఏం చెప్పగలమండి? ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన బిడ్డల్ని, తన సేవకుడిని యెషయా గ్రంథం ద్వారా ఏమని కనపరుస్తున్నాడో కూడా దయచేసి చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకుని నా ప్రాణమునకు ప్రియుడు. ఒక్క నిమిషం చూడండి, నేను ఏర్పరచుకొని నా ప్రాణ ప్రియుడు. chosen by me, నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు. సేవకుడు మా సేవకుడు, మన సేవకుడు కాదు. దేవుడు యేసయ్య అంటున్నాడు, నా సేవకుడు, నా సేవ చేస్తున్నటువంటి వాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు సేవకుడు, గమనించండి. ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు మానవ సమాజానికి, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాను ఆ సేవకుడిని, నా ప్రాణానికి ప్రియుడు. నాకు అతను చాలా ప్రాణప్రియుడు అంటే ఇష్టమైన వాడు, నా ప్రాణప్రియుడు అంటే ఇష్టమైన వాడు. అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఐ హావ్ poured మై హోలీ స్పిరిట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ మై సేవకుడు. నా సేవకుడు, గాడ్ సర్వెంట్, అతనిలో నా ఆత్మను ఉంచాను. ఆత్మ ఉంచకపోతే ఏం మాట్లాడలేడు ఆయన, ఏ వాక్యం కూడా రాదు ఆయనకి. అన్లెస్ ది గాడ్ గివ్స్, ది పాస్టర్ కెనాట్ స్పీక్. దేవుడు ఇస్తేనే తప్ప మాట్లాడలేడు. అది యెషయా ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ వచనం, అతడు కేకలు వేయడు, అరవడు. చూసారండి, అతడు కేకలు వేయడు, అరవడు. కోపం వచ్చిందంటే నీవు నీ ఇంట్లో ఉండే కేకలు బజార్ చివరిదాకా పడతాయి. ఇల్లంతా ఏమైపోతుందో తెలుసండి, బ్రద్దలైపోతాయి. గోడలు, కాంక్రీట్ గోడలు కూడా బద్దలైపోతాయి. అంత గొప్ప మాటలు, భయంకరమైన మాటలు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, అతడు కేకలు వేయడు. చూడండి, ఇదిగో దేవుని యొక్క స్వరం కలిగిన వాడు కేకలు వేయుడు, అరవడు. అతని కంఠస్వరం వీధుల్లో వినబడనీయడు. వీధుల మధ్య పోయి తగుదునా అని పంచాయతీల్లో పాల్గొనడు. సేవకుడు గురించిన క్వాలిఫికేషన్స్ చక్కగా చెప్తున్నాడు.
నలిగిన రెల్లును అతడు విరవడు. నలిగిన రెల్లు అంటే చాలా మందికి తెలియదండి. నలిగిన రెల్లు అంటే నీ ఇంట్లో ఉన్న ముసలి వారు నలిగిపోయి ఉన్నారు. వాళ్ళు ప్రయాసపడి భారంతో బతికి ఉన్నారు. నలిగిన రెల్లును విరవడు. అసలే వంగిపోయారు వారు వృద్ధాత్మ చేత. నలిగిపోయిన వారిని మరింత నలగొట్టేస్తున్నావు అన్నమాట. నలిగిన రెల్లు, వృద్ధులు నలిగిన రెల్లుతో సమానం. మీలాగా పరిగెత్తలేరు, మీలాగా మాట్లాడలేరు, మీలాగా తినలేరు, మీలాగా తిరగలేరు. నలిగిన రెల్లు లాంటి వారు. ఆ రెల్లు నలిగిన తర్వాత పొడైపోద్ది, లేకపోతే ఎండిపోద్ది, లేకపోతే పారేస్తారు. నలిగిన రెల్లును అతడు విరవడు. వినుచున్న ప్రియ బిడ్డ, నీ తాతలు లేక తండ్రులు ఆల్రెడీ నలిగిపోయిన రెల్లు లాంటి వారు. వారి ఎడల కేర్ఫుల్గా ఉన్నావా, కేర్లెస్గా ఉన్నావా? అలాగే మకమకలాడుచున్న జనపనారి ఒత్తిని ఆర్పడు. మకమకలాడిపోతూ ఉంది జనపనార ఒత్తి. చమురు లేక ఆ నార ఒత్తి మకమకలాడుతున్నట్టు ఊగిసలాడిపోతుంది. దాంతో సమానమయ్యా అమ్మ ఆయన ప్రాణం. దాన్ని ఆర్పడు. అతడు సత్యము అనుసరించి న్యాయము కనపరచును. ప్రియమైన బిడ్డలారా, ఇంతకాలం వాక్యం వింటున్నారు. దేవుని వాక్యం విడల తగిన శ్రద్ధ ఎంతమంది బిడ్డలు కలిగి ఉన్నారు. దేవుడు మనల్ని చూస్తున్నాడని విన్నారు. దేవుడు మన మాటలు వింటున్నాడు. విమర్శ దినమున మనం ఆడిన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. చెడ్డ మాటలు మాట్లాడేవా, దాని గురించి కూడా చెప్పాలి. దుర్భాషలే కాదు, ఇంకా వ్యసనముతో, కీడుతో, ఇతరుల మీద పగతో, ద్వేషంతో, అసూయతో మాట్లాడినామా? దేవుడు చూస్తున్నాడు. ఏంటంటే ఇంతకాలం వాక్యం వింటున్నాం. ఎవరి హృదయం తెరవబడింది? మనుషులు చూడరు, దేవుడు చూస్తాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మై డియర్ యంగ్ మెన్, నీ హృదయం తెరవబడాలి. లెట్ యువర్ హార్ట్ బి ఓపెన్డ్ అండ్ లెట్ ది డివైన్ మెసేజ్ బి ఫిల్డ్ యువర్ హార్ట్. దేవుని యొక్క వర్తమానం నీ హృదయంలో ఉంచండి. పౌలు గారు వాక్యం చెప్తుంటే లూదియా హృదయం తెరవబడింది. అపోస్తలుల కార్యాలు చదువుదాం, 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. చాలమ్మా, అది కావలసింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు. పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే లూదియా ఆసక్తిగా వింటుంది. తన బిజినెస్ అంతా వదిలేసి ఆ బంగారపు రంగు, ఉదారంగు పొడి అమ్ముకునే ఆ తుయతైర పట్టణస్తురాలు ఈరోజు పౌలు గారు వాక్యం చెప్పబోతున్నారని వదిలిపెట్టి వచ్చింది. పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఆమె ఆసక్తిగా వింటుంది. హృదయం తెరవబడాలంటే ముందు వినే హృదయం కావాలి, ఆసక్తి కలిగిన హృదయం. వాక్యం వినబడాలి, మన హృదయాలు తెరవబడాలి. కొందరు హృదయాలు తెరవబడి లేవు. కారణం ఏంటండి? జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రమును యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను అదమ్మా తాము వినకుండునట్లు
హృదయములను కురివిందముల వలె కఠినపరుచుకున్నారు. చూశారండి, కురివిందము అంటే గురిగించటే, అదే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఉపయోగం లేదు. గురివింద విత్తనాలతో కూర వండుకున్నారు ఎవరైనా? కందిపప్పు కన్నా అందంగా ఉంటుందిగా, మరి అది ఎర్రగా ఉంటుందిగా. ఎండింగ్లో బ్లాక్ ఉంటుంది అనుకోండి. కురివింద కఠినతనానికి గుర్తు. వారు తమ హృదయాన్ని వినకుండానట్లు కురివిందం వలె కఠినపరుచుకున్నారు. లూదియా దేవుని వాక్యం ఆసక్తిగా వింటుంది. హృదయాన్ని కఠినపరుచుకున్న అతడు ఎవరో చెప్పండి. రైట్, ఎవరు చెప్పింది? రైట్ ఆన్సర్. హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాడు ఈజిప్షియన్ ఎంపరర్ ఫరో. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈ దినాల్లో ఫరో వలె వాక్యం వింటూ కూడా మన హృదయాలని కఠినపరుచుకుంటున్నాం. కురివిందముల వలె పైకి అందంగా కనిపిస్తున్నాం, కానీ అది హృదయము తెరుచుకోనటువంటి కురివింద హృదయం. హృదయాలను తెరిచి ప్రభువును చేర్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనుషులు ఎలాంటి హృదయాలు కలిగి ఉన్నారు? కఠిన హృదయులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 3:8 చదవండి. అదండి కఠిన హృదయం. మీ హృదయములను కఠినపరచుకోకండి. బైబిల్లో ఉన్న కఠిన హృదయం మరోలాంటి హృదయం. హెబ్రీ 3:8. ఇంకొక హృదయం ఉంది, వాక్యం విని వదిలేసి వెళ్ళే హృదయం. హెబ్రీ 3:10. విసిగి మీరెల్లప్పుడూ తప్పిపో హృదయం అంటే అది. వాక్యం విని తప్పుకొని వెళ్ళిపోతున్నాం, దాని పేరు తప్పిపోవు హృదయం. నంబర్ 1 కఠిన హృదయం. నంబర్ 2 తప్పిపోవు హృదయం. ఇంకొక హృదయం కూడా ఉంది. బైబిల్ బాగా చదవండి. హెబ్రీ 3:12. సహోదరులారా, విశ్వాసము లేని దుష్ట హృదయం. నంబర్ 3 అన్నమాట. హృదయాలు ఎన్ని రకాలు చూడండి. కఠిన హృదయము, తప్పిపోవు హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయం. విశ్వాసం లేదండి. దేని నమ్మరు? వాక్యం నమ్మరు, యేసయ్య నమ్మరు. మరి ఎవరు నమ్ముతారంటే నిన్ను నువ్వే నమ్ముకుంటావు. నేనే చాలా గ్రేట్ అని నిన్ను నువ్వు నమ్ముకుంటావు. ఎత్తడు నమ్మవు, ఎవరి నమ్మవు, కుటుంబ సభ్యులను కూడా నమ్మవు. అన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న దాంపత్య జీవితంలో కూడా నమ్మకాలు లేకుండా పోతూ ఉన్నాయి. విశ్వాసం లేని హృదయాలవి. ఒకరి ఏడులో ఒకరికి విశ్వాసం లేదు. నీది ఎలాంటి హృదయం? ఈ 3 హృదయాల్లో 4వ హృదయం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. రైట్, దీని పేరు మోస హృదయం అండి. మోసకరమైన హృదయం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇర్మియా 17:9 అన్నమాట. చూశారండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయము. లోపల ఉండేటువంటి హృదయము ఘోరమైన వ్యాధి ఉంది దానికి. ఆ వ్యాధి పేరే మోసం అండి. మోసం, మోసపు జీవితాలు, మోసపు బ్రతుకులు. ఏ పని చేస్తున్నా అందులో మోసం కనిపిస్తూ ఉంది, దగా కనిపిస్తుంది, వంచన కనిపిస్తూ ఉంది.
కనుక కఠిన హృదయమా నీది, తప్పిపోయిన హృదయమా నీది, విశ్వాసం లేని దుష్ట హృదయమా, నాలుగవది మోసకరమైన హృదయమా. ఇంకోటి కూడా చెప్పన, కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 101:5. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. గర్వించిన హృదయం. 5వది ఏంటంటే మాట, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. చాలమ్మా. గర్వ హృదయాలు యెహోవాకు హేయులు. ఎన్ని రకాల హృదయాలు ఉన్నాయి చూడండి. నేను హృదయపూర్తిగా ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకో, ఏ హృదయం అయ్యా ఈ చెప్పిన 5లో? నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానంటే ఏ హృదయం అయ్యా? పాస్టర్ గారు ఇప్పటికి 5 హృదయాలు చెప్పారు, అందులో ఏది? గర్వించిన హృదయం. సామెతలు 16:5. అది కూడా అదే లేదు చూడండి. సామెతలు 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. చాలమ్మా. ఆ 2 కూడా గర్వ హృదయమే. ఇంకొక హృదయాన్ని కూడా చెప్పాలని భావిస్తున్నాను. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. మీ దగ్గర బుక్స్ ఉన్నాయి, రాసుకోండి. సామెతలు 26, 23. అమ్మా, చెడు హృదయము ప్రేమగా, అమ్మా, చెడు హృదయమును మాట్లాడు పెదవులను కలిగి ఉండుట. అమ్మా, దేని మీదమ్మా? మట్టి పెంకుల మీద. రైట్. మట్టి పెంకు మీద వెండి పోత. మట్టి పెంకు మీద వెండి పోత తడతలాడుద్ది కాసేపు, తర్వాత మట్టి పెంకు ఎరగరా. ఈ హృదయం పేరేంటమ్మా? చెడు హృదయం, విత్ ది బ్యాడ్ హార్ట్. మట్టి పెంకు మీద పోత అంటే మోసమే. పైకి అలా కనిపిస్తూ ఉన్నారు, దగదగలాడే వెండి మాదిరిగా. లోపలే ఉందమ్మా మట్టి పెంకది. యూజ్లెస్, పనికిరాని హృదయం. 6 హృదయాలు అయిపోయినాయి. ఇంకా ఎన్నైనా చెప్పమంటారా? మీరు ఉంటాను అంటే చాలా చెప్తారు. బైబిల్ మీరు కూడా చదవండి. పరిశుద్ధ గ్రంథం స్టడీ చేస్తూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటాయి. సామెతలు 6వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. వారి హృదయము మూర్ఖ స్వభావం. దీని పేరే మూర్ఖ హృదయం. మూర్ఖ స్వభావం కలది. ఒకటి చెప్పి ముగిస్తారు. అపోస్తలుల కార్యములు 7:51. అపోస్తలుల కార్యములు 7:51. హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబడి ప్రజలారా. అంటే వాక్యమునకు లోబడిన హృదయం అది. They cannot obey the word of God. ఇవన్నీ స్పెషల్ హృదయాలు అన్నమాట. వాక్యానికి లోబడిన హృదయం. దేవుని వాక్యం ఎందుకు చెప్తున్నారంటే లోబడతావని. లోబడవలసిన నీవు తిరగబడుతున్నావు. నీ తల్లిదండ్రులకు లోబడి ఉండవలసి నీవు తిరగబడుతున్నావు. తండ్రికి తల్లికి తిరగబడుతున్నారు. పాపం నిన్ను కన్న తల్లి ఒక్కోసారి ఏంటి అట్లా చూస్తున్నావు, కొడతావా నన్ను అంటాడు. చాలా గురుగురు చూస్తాడు, శత్రువుడు చూసినట్టు. అయ్యో, నిన్ను ఎంత ఆమె కాపాడుకుంది, తన పొత్తిళ్లలోనూ చేతుల్లోనూ కాళ్ళ మీద పెట్టుకొని నీకు స్నానం చేయించి
నీ మలమూత్రాలన్నీ కడిగి శుద్ధి చేస్తే నువ్వు తినబడతావు. ఎంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా? కాబట్టి వాక్యానికి లోబడని హృదయం, లోబడని ప్రజలారా మీకు శ్రమ. ఆకాశమా ఆలకించము, భూమి చెవియకుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అనలేదా దేవుడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారి ఎద్దుండి తెలుసుకున్నాను. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఇంకా మీరు బైబిల్ తీసుకుని ధ్యానిస్తే ఇంకా కొన్ని హృదయాలు కనపడతా ఉంటాయి, రాసుకోవచ్చు ఎక్కడైనా. అయితే లూదియా హృదయం మాత్రమే తెరవబడిన హృదయం. కఠిన హృదయం తెరవబడదు, తప్పిపోయే హృదయం తెరవబడదు, విశ్వాసం లేని దుష్ట హృదయం తెరవబడదు, గర్వించిన హృదయం తెరవబడదు, మోసకరమైన హృదయం తెరవబడదు, చెడు హృదయం తెరవబడదు, మూర్ఖ హృదయము తెరవబడదు, వాక్యానికి లోబడిన హృదయం కూడా తెరవబడదు. లూదియా హృదయం వల్లే మన హృదయాలు వాక్యానికి లోబడి తెరవబడాలి. తెరవబడకపోతే మనకే నష్టం. వాక్యాలు తెరవబడాలి. పాపం అంగలారుస్తున్నాడు దేవుడు, హృదయం పక్కనే ఉంటున్నాడండి. ప్రకటన 3:20, ప్రకటన 3:20. ఎంతో దూరంగా లేడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వర విని తలుపు తీసినాడు. అంటే ఎందుకు తలుపు తీయట్లేదు? హృదయానికి గడి పెట్టుకున్నావు, నీ హృదయానికి గడి పెట్టావు, హృదయ ద్వారము తెరవట్లేదు. ఒకవేళ తెరిచి ఉంచితే ఆయన లోపలికి వస్తాడండి. ఇఫ్ యూ ఓపెన్ యువర్ హార్ట్ టు ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్, హీ విల్ ఎంటర్, స్టే విత్ యూ అండ్ డైన్ విత్ యూ. నీతో కలిసి భోజనం చేస్తాడు. మన హృదయ ద్వారం తెరిచి ఉంచాలండి. లోపల ప్రవేశించే ఆ యొక్క అద్వితీయ శక్తి గల వాడికి సమయం ఇస్తున్నావా? ఒక ఆమె బాగా ఏడ్చేసిందండి. పరమగీతం 5:6 చేయగలిగింది ఏముందా? ఏడ్చి పరమగీతం 5:6. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. చాలమ్మా, ప్రియుడు 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 తలుపు తడుతూ ఉన్నాడు. తీయాలనుకున్నప్పటికీ లేడు, ఆయన వెళ్ళిపోయినాడండి. ఆ ప్రియుడే ప్రభు అయిన యేసు. మరి నీ హృదయంలో నీ గడి పేరు ఏంటంటే ఇష్టమును గడి పెట్టుకున్నావు నీ హృదయంలో. ఈ హృదయమును గడి తీయాల్సిందే. అపవాదికైనా సైతానికైనా తీయాలి, ప్రభుకైనా తీయాలి. జ్ఞాపకం చేసుకోండి, బాగా ఆలోచించండి. నీ హృదయం అనే గడి సైతాన్ రావడానికైనా తీయాలి, ప్రభు అయిన యేసు రావాలన్నా తీయాలి. అది నీ ఇష్టం మీద ఆధారపడింది. ఒకవేళ సైతాను మాటలు విని తలుపు గడియ తీసేవా, నీ ఇల్లు అంధకారం అయిపోద్ది. నీ ఇల్లు అంధకారం అయిపోద్ది. పచ్చ తెలుగులో మాట్లాడతారే, కొంప కొల్లేరైపోతుంది అంతే. తట్టుచున్నవాడు ఎవడు? తట్టుచున్నవాడు ద్రోహి, నిన్ను కబళించడానికి వచ్చిన ద్రోహి. నీకు పెంకు మీద వెండి పూసినటువంటి భ్రమ కల్పించిన ద్రోహి సైతాను. గడి అనేది నీ ఇష్టం, నీ కోరిక. ఎవరికైనా తీయగలవు, సైతానికైనా తీస్తావు, జీసస్ క్రైస్ట్కైనా తీస్తావు. సైతానికి శోధకుడికి గడియ తీసానికి ఆశపడ్డావా? ఇల్లు అంధకారం, చీకటి రాజ్యం, చీకటి వెళ్తుంది ఆ ఇంట్లో. నీ ఇంట్లో సమాధానం ఉండదు.
నీ బిడ్డలకు నీకు శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. నీ ఇల్లు నరకంగా మారిపోద్ది. కారణం ఏంటంటే నువ్వు గడియ తీసింది చెడ్డ తలంపులు కలిగిన సైతాను, నిన్ను చెడగొట్టే శాతానికి. యు హ్యావ్ ఓపెన్డ్ యువర్ డోర్ టు శాటన్. ఆలోచించాలి ఈ వాక్యాన్ని. ఒకవేళ యేసయ్యకు నీ హృదయ ద్వారము తీస్తే, తలుపు తీస్తే, నీ ఇల్లు ఒక పెనుయేలు. పెనుయేలు అంటే ఆనంద నిలయం. పెనుయేలు అనే మాటకి ఆనంద నిలయం. యేసయ్యకు నీ హృదయం అనే గడియ తీస్తే నీ ఇల్లు ఒక ఆనంద నిలయం. ది హ్యాపీ హోమ్, ద బ్రైట్ హోమ్, ది షైనింగ్ హోమ్. కాబట్టి యేసయ్యకు నీ హృదయం అనే గడియ తీస్తావా, లేక సైతానికి తీస్తున్నావా? గడియ అడ్డంగా పెట్టేసి సైతాన్ని తెచ్చేద్దాం అనుకునేటువంటి ఈ రాత్రి ఈ సందేశం ద్వారా దైవవాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభుకి నీ హృదయము గడి తీస్తే అది ఆనంద నిలయం. నీ పేరు మార్చేస్తాడు ఆయన. యాకోబు పేరుని మార్చి పారేశాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు. నీకు కూడా మంచి పేరు పెడతాడు ఆయన, మనం పెట్టుకున్న పేరు కాదు. నా సేవకుడు, నా కుమారుడు, నా కుమార్తె అని. అప్పుడు నీ ఇంట సంతోషము, సమాధానం తాండవిస్తూ ఉంటాయి. సంతోష సమాధానాలు. నీ ఇల్లు ఒక చిన్న పరలోక రాజ్యంగా ఉంటుంది. ఒకవేళ యేసయ్యను నిరాకరిస్తే తిప్పలు తప్పవు. యేసయ్య నిరాకరించేవంటే ఆయన నీ కొరకు ప్రోక్షించిన రక్తధారలను నిరాకరించావు. ఒకవేళ ఎర్రని దారము కట్టుకోకపోతే ఏమైపోయింది ఆమె? ఏమ్మా, ఆ కుటుంబం అంతా చనిపోయేవాళ్ళు. తొగరు దారం, ఎర్రని దారం రహాబు కట్టుకున్నందువల్ల, తృణీకరించినందువల్ల ఆ గృహమంతా రక్షించబడింది. యేసయ్యను తిరస్కరిస్తున్నావు అంటే ఆయన రక్తాన్ని తిరస్కరిస్తున్నావు. కాబట్టి ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయన నీ హృదయంలో చేర్చుకుని ఆయనకు ఇష్టడువై జీవనయాత్ర కొనసాగించమని ఈ 35వ రోజు ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేయండి. నీ హృదయము దేవునికి సమర్పించుకో. కృపమేడ, దయమేడ మా రక్షక, మీకు స్తోత్రాలయ్యా. ప్రియ బిడ్డలను ఆదరించి ఆశీర్వదించి పంపించండి. బిడ్డలు తమ ఈ లెంట్ డేస్లో వాక్యం వింటున్నారు. హృదయాలు తెరవబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. లూదియా ఒక్కనాడు దేవుని వాక్యం విని హృదయాన్ని తెరుచుకుంది. లూదియా హృదయం తెరవబడింది. మా హృదయం తెరవబడకుండా ఉండటానికి మా హృదయంలో ఉండే పలు రకాలను జ్ఞాపకం చేసుకున్నాం. నా హృదయము నా దేవుని కొరకు నేను తెరచి ఉంచుతాను. సైతానికి అందులో ఏమాత్రం ప్రవేశింపలేదు. మహిమగల రాజు వచ్చినట్లు మీ తలుపును తీయండి, గుమ్మములారా మీ తలలను పైకెత్తుగలండి. అందులో ప్రవేశించి ఆయనకు ఘనత మహిమ తెచ్చువారిగాను ఆయనను నీవుకు ఆహ్వానించి ఆయనతో నీవు నేను మనతో ఆయన కలిసి భోజనం చేసే గొప్ప ధన్యత, ఆ గొప్ప ఆనందం మాకు దయచేయమని, మా హృదయాలని దేవుని పండించుకునే గొప్ప భాగ్యం మాకు దయచేయమని, ఇలాంటి డేస్లో వినిన వాక్యం మా హృదయాల్లో స్థిరంగా భద్రపరచమని రక్షకుడైన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రియు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్య ప్రేమ, ఆదరణ, ఆయన రక్త ప్రోక్షణ
ఉన్న కూర్చొని వాక్య సందేశం మనకు సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.